నమస్కారం ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సోమిరెడ్డి జనం గుండెల్లో ఎన్టీఆర్ దేవుడని ప్రశంస కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సంబరాల్లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి కోటంరెడ్డి సోదరుల్ని చూసి ఎంతో నేర్చుకోవాలని హితవు రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణప్రసాద్ ప్రజలకి పారదర్శకంగా పాలన అందిస్తామని హామీ సంఘంలో పునఃప్రారంభమైన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు బడిబాట పట్టిన విద్యార్థులు మోడీ 11 పాలనలో వికసిత్ భారత్ 11 అడుగులు ముందుకేసిందన్న మాధవ్ వికసిత్ భారత్ అనేది ప్రతి భారతీయుడి లక్ష్యమని వ్యాఖ్య ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడారు. నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు ఆయనకు వచ్చాయని, రాముడు, కృష్ణుడు, అర్జునుడు అంటే ఎన్టీఆర్ఏ గుర్తుకొస్తారు అని, జనం గుండెల్లో ఆయన దేవుడుగా నిలిచారని పేర్కొన్నారు. కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయాన్ని అన్ని వర్గాలకు పరిచయం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన నాయకుడని, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐకాన్ గా నిలుస్తుందన్నారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడే పరిస్థితుల్లో లోకేష్ బాబు యువగలం పాదయాత్రతో చైతన్యం నింపారని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి హోదాల్లో అటు రాజకీయంగా ఇటు ప్రజాపాలనలో లోకేష్ బాబు సత్తా చూపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ 3 తరాల వారితో పనిచేసే అదృష్టం తనకు లభించిందన్నారు. నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులందరూ ప్రజాసేవలో తరిస్తున్నారని, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేసే కుటుంబం నందమూరి కుటుంబమని ఈ సందర్భంగా సోమిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, టీడీ జనార్దన్, సినీ నటుడు నారా రోహిత్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3 ఏళ్ల చిన్నారికి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీతోనే చికిత్సను విజయవంతం చేశామని మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎంజీ శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు ప్రాంతానికి చెందిన ఓబుల లక్ష్మీదేవి అనే 3 ఏళ్ల పాప గత వారం రోజులుగా విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతోంది. తల్లిదండ్రులు అనేక హాస్పిటళ్లకు తీసుకెళ్లారు. అయినా తగ్గకపోవడంతో వారు వెంటనే నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లోని మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎంజీ శ్రీనివాస్ ని సంప్రదించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాపకి అన్ని పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో క్లోమా గ్రంథి సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ పాపకి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీతోనే స్టంట్లు వేసి ఆపరేషన్ ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్ తో కలిసి డాక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎండోస్కోపీ శస్త్రచికిత్సతో పాప రికవరీ అయ్యి ఆడుకుంటుందని తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, నారాయణ హాస్పిటల్లో అన్ని శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలందరూ ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాప తల్లిదండ్రులు మాట్లాడారు. ఈ సమావేశంలో నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణ్ కాంత్, ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. మన నారాయణ హాస్పిటల్లో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి మన శ్రీనివాస్ గారు ఈ పేషెంట్ గురించి మీకు చెప్పుకున్నారు. జనరల్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే, ప్రజెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ఆర్ ఎండోస్కోపిక్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ, అంటే పెద్ద ఘాటు లేకుండా అన్ని స్కోపీ ద్వారా సర్జరీ చేయడం అనేది ఇప్పుడు కరెంట్ ప్రాక్టీస్ మెడికల్ ఫీల్డ్లో. అది కూడా లాప్రోస్కోపిక్ సర్జన్స్ ఎక్కువ చేస్తారు. బట్ దానివల్ల ఏంటంటే రికవరీ మనకి ఫాస్ట్గా ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, సార్ చెప్పినట్టు పేషెంట్కి కూడా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, తొందరగా వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇది జనరల్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ ఈ పాప విషయంలో ఏంటంటే ఇంత చిన్న పాపకి కూడా మనం సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోప్ ద్వారా సారు తన ఎక్స్పర్టైజ్తో ఏదైతే సర్జరీ అవసరమయ్యేది ఉందో దాన్ని సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోప్తో క్యూర్ చేయడం జరిగింది. సో ఈ ఉద్దేశం మనం చెప్పడం ఏంటంటే ఇటువంటి ప్రొసీజర్స్ యూజువల్గా మనకి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో కానీ ఈ మన సెంటర్స్ లాంటి టౌన్స్లో చాలా తక్కువ జరుగుతుంటాయి. బట్ మనకున్న ఎక్స్పర్టైజ్ వల్ల ఈ ప్రొసీజర్స్ ఏవైతే పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద సెంటర్స్లో జరుగుతాయో అవి మనం ఇక్కడ కూడా చేస్తున్నాం అనేది చెప్పడానికి ఒక ఇది
చెప్పదలుచుకున్నాము. ఇంకోటి ఈ ఎక్స్పర్టైజ్ని మీరందరూ మనం శ్రీనివాస్ గారు ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years ఎక్స్పీరియన్స్. ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ మన నెల్లూరు టౌన్లో. సో ఆయన మనకు ఉండటం అనేది మనకు ఒక ఎసెట్. సో మీరందరూ కూడా ఎటువంటి ప్రతిదానికి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ పెద్ద సిటీస్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ మన దగ్గర కన్సల్ట్ అయితే మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళు అనలైజ్ చేసి 90% మోర్ దాన్ 90% మనకి ట్రీట్మెంట్ అనేది ఇక్కడే తీసుకోవచ్చు. ఏ ప్రొసీజర్ అయినా మినిమం ఇన్వేజివ్ అయినా సరే, సర్జరీ అయినా సరే, ఏది అవసరమైతే అది. అంటే మెయిన్ పెద్ద సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఇంతకుముందులాగా లేదు. ఎందుకంటే మనకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంది నారాయణ హాస్పిటల్లో. సో ఎక్స్పర్టైజ్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది. కోటంరెడ్డి సోదరులను చూసి ఎంతో నేర్చుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విజయోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విశిష్ట అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు భారీగా కేక్ కోసి అందరికీ తినిపించారు. అనంతరం వీపీఆర్ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో రాష్ట్రమంతటా గుంతలు లేని రోడ్లను తయారు చేసుకున్నామని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా చేస్తారని, వాళ్ల దగ్గర మనం నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, ఆ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, అద్భుత రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం ఊపందుకున్నాయని, మన బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు సంవత్సరంలో ఎన్ని చేయాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమం కానీ, రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోయారు. ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్కరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద 8,745 కోట్లు, దాదాపు 67 లక్షల తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేస్తున్నారు. ఇది చేయాలంటే ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో అది మామూలు మనిషికి సహజం కాదు. ఆయన అనుభవమే, ఆ అనుభవం ఈరోజు మనం ఈరోజు చూడబోతున్నాము. తల్లుల్లో ఆ సంతోషం, రాష్ట్రం కూడా గుంటలమై ఉన్న రోడ్లు అవి కూడా మనం గుంటలు లేని రోడ్లుగా తయారు చేసుకున్నాం. అట్లే పెన్షన్ అనేది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రం అంతా పెన్షన్ అనేది 1వ తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఒకటి సెలవు అయితే దాని ముందు రోజే పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండోది, ఇప్పుడు P4 అనేది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ P4 స్కీమ్లో ఇప్పుడు వరకు P3 అనేది నడుస్తుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎట్లా చేశాడంటే పబ్లిక్, ప్రైవేటు ప్లస్ పీపుల్ అని పెట్టాడు, పీపుల్స్ ప్రోగ్రామ్స్. సో ప్రజలకి ఈ P4 కింద ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో, ఒక మంచి ఎవరైనా జిల్లాలో మంచి స్తోమత ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇటువంటి వీళ్ళని కూడా పీపుల్ని కూడా మనం డెవలప్ చేయాలా అనే కార్యక్రమం కూడా మొన్న స్టార్ట్ చేశాడు. దాన్ని కూడా ఇండస్ట్రీస్, మెయిన్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరెవరు ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇటువంటి కార్యక్రమం ముందుకు తీసుకోవాలని మేము కోరుకునేది ఒకటే. ఈరోజు కూటమి అంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ముగ్గురం కూడా అందరం కలిసికట్టు
ఇట్లే సాగాల అని కోరుకుంటూ ఈరోజు శ్రీధర్ నేను చెప్పలేదు, మీ రూరల్ ఎమ్మెల్యే 24 గంటలు ప్రజల్లో ఉండే మనిషి. మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం. ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి, ఇద్దరు కలిసి ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఏ కార్యక్రమం చూసినా ఎంత పద్ధతిగా చేస్తారు. వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని చాలాసార్లు నేను మాట్లాడుకుంటున్నా. ఎందుకంటే నేను పాలిటిక్స్ కొత్త అయినా కానీ ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ఎట్లా ముందుకు పోవాలా, మనం కూడా ప్రజల్లో ఉండాలా, ప్రజలకి సేవ చేయాలా. వాళ్ళు చేసినంత మనం మనుషులు లేకపోయినా కనీసం ప్రయత్నం చేసి మనం కూడా ప్రజల్లో ఖచ్చితంగా మనం చేయాలని కోరుకుంటూ ఈరోజు అందరికి కూడా. నెల్లూరు రూరల్ నూతన తహసీల్దార్గా కృష్ణప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఎవరూ ప్రలోభాలకు లోను కావద్దని, ప్రజలకి పారదర్శకంగా పాలన అందిస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు ఏవైనా రెవెన్యూ సమస్యలుంటే తమ పరిధి వరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరికి ఏ సమస్య ఉన్నా నేరుగా నన్ను వచ్చి కలవచ్చని, ఉన్నతాధికారులు పరిష్కరించాల్సిన సమస్యలుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని నెల్లూరు రూరల్ తహసీల్దారు కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన రూరల్ తహసీల్దార్లుగా నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ ఎంత్రీతో మాట్లాడారు. నెల్లూరు రూరల్లో పారదర్శకంగా అందరి సహకారంతో పనిచేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగ, సిబ్బంది ఎవరూ కూడా ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అలాగే నెల్లూరు రూరల్ తహసీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా నాజర్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ గా వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ గా కిరణ్ కుమార్లు కూడా నూతనంగా బాధ్యతలు చేపట్టారు. వీరందరికీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ మన మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయడం విధంగా మనం పారదర్శకంగా ఇక్కడ అందరూ పనిచేయాలని నేను పనిచేస్తాను. అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా పారదర్శకంగా తర్వాత ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిస్వార్థంగా స్వచ్ఛందంగా పనిచేసేలాగా మా సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా పనిచేస్తాం. అందరూ కూడా ప్రజలందరూ కూడా వారి సమస్యలు ఏమంటే మా దృష్టికి తీసుకొచ్చేటట్లయితే సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బంది మా ద్వారా మేము ఏవైతే సమస్యలు మా స్థాయిలో పరిష్కరించగలమో వాటిని సత్వరంగా పరిష్కరిస్తాం. ఒకవేళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవాల్సి వస్తే. పొదలకూరు మండలం అమ్మవారిపాలెంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి కొడుకు, కోడలు రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డిలు పర్యటించారు. ఇంటింటికెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఇంటింటికి సోమిరెడ్డి కుటుంబంలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కొడుకు, కోడలు రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డిలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం అమ్మవారిపాలెంలో ఇంటింటికి వెళ్లి సమస్యలపై సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డిలు ఆరా తీశారు. ప్రజలు, కార్యకర్తలతో నేరుగా కలుస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు అమలులోకి రానున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలపై ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డిలు హామీ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు గోమతీనగర్లోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు అంబరానంటాయి. ఏడాదిని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు 12 కేజీల భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారాయణ గారి నాయకత్వం అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ చైర్మన్ తాళ్లపాక అనురాధ, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధులు మీడియాతో మాట్లాడారు. పండుగల విజయోత్సవ సంబరాలు పార్టీ శ్రేణుల మధ్య జరుపుకుంటున్నామన్నారు. మంత్రి నారాయణ ప్రజా పాలనకు నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయిందన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిందని, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైందని సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీ
ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలోనే మున్సిపల్ శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. స్థానిక నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. గడిచిన ఈ సంవత్సర కాలం పాటు మంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తను సొంతంగా ఏదైతే మాటిచ్చాడో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మాట చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల మనసులు చూరగొనే విధంగా, కార్యకర్తల మనసులు చూరగొనే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పనిచేయడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన వెంటనే ఆ రోజే పెన్షన్ను ఏదైతే పెంచి ఇస్తామని చెప్పారో మాట మీద నిలబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి రాష్ట్ర కార్యక్రమాల్లో ఏదైతే మాట ఇచ్చారో ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే సమయంలో నెల్లూరు నగరానికి వచ్చేటప్పటికే మా నాయకుడు పొంగూరు నారాయణ గారు గెలుపు కొన్ని 25-30 సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించినంత ఎన్నడూ ఎప్పుడు చూడని వింద దాదాపు 72,000 మెజార్టీ పైకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుకు అనుగుణంగా ప్రజలకు పనిచేయాలని ఆనాటి నుంచి ఈ క్షణం దాకా కూడా తాపత్రయపడుతూ ముందుకు వెళ్తున్నారు. దీంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే 5,500 కోట్ల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆనాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ స్కీమ్ని ఇంటింటికి పైప్ లైన్ వేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వాటన్నింటినీ మూల పెడితే మంచి ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో రాక్షస పాలనని అనుభవించి ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చూసాం, అన్యాయాలు చూసాం, దౌర్జన్యాలు చూసాం, నరకడాలు చూసాం, అన్నీ చూసాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయినా కూడా అటువంటి చర్యలు ఏమీ జరగల. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, లేదా స్థానిక నాయకులను కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళెవ్వరిని కూడా ఎక్కడ కూడా అన్యాయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టల. గతంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో పబ్లిక్లో ఎక్కడన్నా మాట్లాడాలన్నా కూడా ప్రజలు చాలా భయపడేవాళ్ళు. చంద్రబాబు చేస్తున్న మోసాల్ని ప్రజలు అసహించుకుంటున్నారని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డిలు మండిపడ్డారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు అసహించుకుంటున్నారని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున విమర్శించారు. అనేక వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు అదే ప్రభుత్వం చేతుల్లో ప్రజలు దగాకు గురయ్యారన్నారు. యువతకి ఇస్తామన్న 3,000 రూపాయల నిరుద్యోగ భృతికి కూడా ఈ ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. నెల్లూరులోని సిటీ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేసిన 4 మంచి పనులు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా అడిగితే వాళ్ళు దిక్కులు చూసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది.
అదే ఒక సామాన్యుడిని గాన కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన కానీ అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అఘాయిత్యాల గురించి, వందల కొద్ది అత్యాచారాల గురించి, హత్యల గురించి, దారుణాల గురించి, దౌర్జన్యాల గురించి కూడా గుక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఆయనకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే 1999 నుంచి 2024 దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి, ఆయన మోసం చేయడానికి, వెన్నుపోటు పడడానికి మొదటగా గుర్తొచ్చేది యువత. ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన పెట్టే మేనిఫెస్టోలో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని, మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి. ఈ ఈవీఎం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంది. ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు వీళ్ళు చేసిన ప్రచారం, అదేవిధంగా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్రలో వీళ్ళు ఇచ్చిన కల్లబుల్లి హామీలు, మోసపూరితమైన మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. అందరూ కూడా ఈరోజు నట్టేట మోసపోయారు. ఈ మోసపోయిన వ్యక్తుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఇందులో ప్రథమంగా మనం చూసుకుంటే యువకులు, అదేవిధంగా విద్యార్థులు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మనం చూసుకుంటే సుమారు 5 క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసిన నిర్వాహం ఏదైనా ఉందా అంటే అది కేవలం 1.5 క్వార్టర్ ఫీజు మాత్రమే రిలీజ్ చేయకపోగా వీరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే పాస్ అయిన విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు అందక ఈరోజు వారు ఏ పని చేయాలో తెలియక పార్ట్ టైం జాబ్లు, స్విగ్గీ డెలివరీ బాయ్స్గా లేకపోతే కొరియర్ డెలివరీ బాయ్స్గా వాళ్ళ కాలాన్ని, ఎంతో అమూల్యమైన కాలాన్ని. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో వికసిత భారత్ 11 అడుగులు ముందుకేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ తెలిపారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం గత 11 సంవత్సరాలుగా సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే త్రిసూత్ర సిద్ధాంతంతో అమృతకాల దిశగా పనిచేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. 44 లక్షల కోట్ల నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరడం దేశంలో పరిపాలన పారదర్శకత ఎలా పెరిగిందో చూపిస్తోంది అన్నారు. ఈ 11 సంవత్సరాల మోదీ పాలన భారతదేశానికి మార్గదర్శి కాలంగా నిలిచిందన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదాన్ని ప్రతిదినం సాకారం చేస్తున్న ప్రభుత్వానికి అభినందనలు అని మాధవ్ పేర్కొన్నారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11 వసంతాల పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ఏ విధంగా అందాయి, అలాగే భారతదేశం యొక్క సమగ్ర మార్పుకి ఏ విధంగా నడుము కట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, సుమారు 24 సంవత్సరాల పాటు నిరంతరాయంగా అవిరళ కృషి చేసి అన్ని వర్గాల ప్రజలు మన్ననలు పొందుతూ ప్రతి దినం ఆయన చేస్తున్న అభివృద్ధి సంబంధించిన అనేక రకాల విషయాల పట్ల మొత్తం ప్రపంచమే తీసుకుపోయి ఇవాళ ప్రపంచాధినేతగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారు అంటే మనందరికీ కూడా గర్వకారణం. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన పదం ఏదైతే 2014లో ఆవిష్కరణ అయిందో, ఆయన ఆవిష్కరణ చేసిన రోజే ఆయన చెప్పాడు సబ్కే సాత్ సబ్కా వికాస్ అని. అందరి వికాసం కోసం ఆలోచన చేసే ఒక కొత్త పందాన్ని నేను అమలు చేస్తానని చెప్పి, ఆ అమలు చేసే విషయంలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఒక వంతుల వారిగా కాకుండా సమగ్రంగా దాన్ని పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తానని, 67 సంవత్సరాలు పూర్తయిన భారత స్వతంత్ర దేశంలో అనేక వర్గాలు ఇంకా నిత్యం కరెంటుతో కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, ఇంటికి నీరు కానీ, ఇళ్ళు కానీ
అలాగే అనేక రకాల ఇతర సంక్షేమ కార్యక్రమాలు రాకుండా పడుతున్న ఇబ్బంది, అలాగే అనేక ప్రాంతాలకి రోడ్లు, కరెంటు, మిగతా అనేక రకాల సౌకర్యాలు రాని పరిస్థితి, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా దేశానికి సంబంధించిన సురక్ష విషయంలో అనేక రకాల లోట్లు ఉండటం, అలాగే ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రభావం తగ్గటం, ఒక సాఫ్ట్ నేషన్గా భారతదేశం ఉండటం, అలాగే ప్రపంచంలో ఆర్థిక శక్తిలో ఫ్రెజైల్ దేశాలు అంటే ఫ్రెజైల్ 5 అని చెప్పి ఏవైతే జనాభా ఎక్కువ ఉండి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణుల మధ్య భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకలకు నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డిలు హాజరయ్యారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని, ఏడాది పాలన ప్రజలు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఉందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలని వచ్చిన 3 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో 1 సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది. దీనికి సక్సెస్ఫుల్గా ఈ 1 ఇయర్ అంటే అన్నీ చేసేసారా? కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికి చేశాం. సంక్షోభంలో ఉండే దివాలా తీసిన రాష్ట్రాన్ని నుంచి ఈరోజు నమ్మకం, హోప్. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా, అది ఎవరి ఏ పార్టీ వాళ్ళు ఉన్నా మీరు ఒకసారి అడిగి చూడండి. ఆంధ్ర, ఎందుకంటే వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ పొలాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ దానికి మర్యాద పెరుగుతుందా, విలువ పెరుగుతుందా, తగ్గుతుందా? ఒకసారి ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కానీ రాష్ట్రము పరుగులు తీస్తుంది, అభివృద్ధి వైపు పోతుంది అనే ఒక సూచన ఈ 1 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి వచ్చింది. మరి సూపర్ 6 మేము చేయలేము, వెన్నుపోటు అది ఏం చెప్తారు, పిట్ట తొందరగా ముందే కూసేసింది అంటారు కదా, ఇది పిట్ట ముందే కూసేసింది అంటారు. అలాగా మేము ఈ తల్లికి వందనం ఈము ఈలేరు అని చెప్పారు, ఈరోజు ఇస్తున్నాం. సో అలాగనే ఉంటుంది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్ట్రాటజీ. వెన్నుపోటు ప్రభుత్వం ఏమేమో చెప్పారు, ఈరోజు ప్రజల కళ్ళల్లో ఆనందం ఉంది, విశ్వాసం ఉంది. అన్ని విధాలుగా మీ బిడ్డలకి చదువే కాదు, మీ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కానీ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని తెలియజేస్తుంది. మహిళలపై సాక్షి టీవీలో చేసిన అనుచిత వ్యాఖ్యలకి వైఎస్ భారతి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యారాణి డిమాండ్ చేశారు. గూడూరులో జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొని ప్రసంగించారు. అమరావతి రాజధానిని, ఆ ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీలో చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. తిరుపతి జిల్లా గూడూరులో టీడీపీ మహిళా నాయకురాళ్లు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతిపై అక్కుసుతోనే ఇలాంటి వాటిపై డిబేట్ పెట్టి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లు మహిళలను అనేక ఇబ్బందులకు గురిచేసిన వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ ఛానల్ సాక్షి ఇప్పుడు అదే పందా కొనసాగిస్తుందని మహిళలు ధ్వజమెత్తారు. ఘటనపై జగన్, ఆయన భార్య భారతిరెడ్డిలు వెంటనే క్షమాపణ చెప్పాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చెప్పాలంటే గత 4 దినాల నుంచి ముఖ్యంగా మహిళలు ఎంతో ఆందోళన, ఆవేశము, ఎంతో బాధతో నిండి ఉన్నారని చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఆ మాటలు తలుచుకుంటేనే రక్తము మరిగిపోతుంది. ముఖ్యంగా ఎంత బాధేస్తుందంటే సొంతంగా వాళ్ళు అందరినీ అన్నట్టుగా ఆ ఫీలింగ్ మాకందరికి కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ రాజధాని నిర్మించాలా లేదా, అసలు ముఖ్యంగా వాళ్ళ నిర్ణయం ఏందో బయట పెట్టమని మేము అడుగుతున్నాం. ఏదో కష్టపడి ఏదో 5 సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా రాజధాని లేకుండా చేసేసారు. పాపం ఆ రాజధాని రైతులు
ఎంతో పోరాడి 5 సంవత్సరాలు పోరాడి కష్టపడి మాకు ఎన్నో బాధలు కష్టాలకు ఓర్చి ఈరోజు గవర్నమెంట్ని తెచ్చుకొని రాజధాని నిర్మించాలని కోరుకునే సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పాపం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిద్రాహారాలు లేకుండా రాజధాని నిర్మించాలని అనుకుంటున్నటువంటి సమయాల్లో ఈ విధంగా వాళ్ళు అవాకులు చవాకులు చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఏమండి మీకు ఇంట్లో తల్లి చెల్లి అనేది లేదా? నోరు తెరిస్తే అసభ్యకరమైనటువంటి మాటలు తప్ప ఇంకా వేరే విధానాలు ఏమన్నా ఉన్నాయా మీరు చెప్పండి. అసలు మనకు రాష్ట్రానికి రాజధాని అనేది ఒక తల్లి లాంటిది. అటువంటి తల్లిని అవమానపరచడం అంటే అది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక రాష్ట్రం ఒక రాజధాని అనేది మన రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించేటువంటి రాజధాని మీద మీరు ఆ విధమైనటువంటి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం? మీకు చేతనైతే సహాయం చేయండి. మీకు రాజధాని వద్దనుకుంటే మీ తలుపులు వేసుకొని మీ సాక్షి పేపరు మీరు మీ భార్య తలుపులు వేసుకొని లోపల ఉండండి. అంతేకాని ఇట్లాంటి మాట్లాడడం కరెక్ట్ కాదని మీకు చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా భారతిరెడ్డి గారికి నేను చెప్తున్నాను, ముఖ్యంగా దయచేసి మీరు బయటకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మీకు నిజంగా మీ మహిళల పైన గౌరవం ఉంటే ఆ రోజే అతన్ని సస్పెండ్ చేయడము ఏ విధంగా మంచి చట్టపరమైనటువంటి. సంగం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొనింది. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తరగతి గదులలో విద్యార్థులకు దిశానిర్దేశం చేసి పాఠ్యాంశాలు బోధించారు. దాంతో పాఠశాలల్లో విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొనింది. మన పాఠశాలే సంగం మండలం టాపర్గా ఎస్ఎస్సి ఫలితాల్లో వస్తూ పలుకుతూ ఉన్నాం. మరి 2024-25 స్వాగతం పలుకుతూ ఈరోజు లాంఛనంగా రాష్ట్ర యావత్తు మన పాఠశాలలో కూడా. అన్నారెడ్డిపాలెంలోని ఆత్మారామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంగం మండలం అన్నారెడ్డిపాలెంలోని ఆత్మారామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పరిమళ పుష్పాలతో అలంకరించి రథంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధులలో రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు రథం ముందు టెంకాయలు, గుమ్మడికాయలు కొట్టి నమస్కరించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని నైవేద్యాలు సమర్పించారు. పులగం మల్లారెడ్డి, వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులు రథోత్సవానికి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రాజేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మన అన్నారెడ్డిపాలెం గ్రామంలో వేంచేసుకున్నటువంటి శ్రీ ఆత్మారామస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు రథోత్సవ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. నిన్నటి రోజు శ్రీ సీతారామస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుపుకొని ఈరోజు శ్రీ సీతారామస్వామి వారు రథోత్సవంలో మన అన్నారెడ్డిపాలెం పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుంది. ఈ యొక్క రథోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా మన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ కూడా ఈ యొక్క రథోత్సవాన్ని దర్శించే దానికోసంగా వారి యొక్క కోరికలు ఏవైనా ఉన్నా కూడా ఆ కోరికలన్నీ కూడా ఈ రథోత్సవం రోజు స్వామివారికి వారి కోరికలు విన్నపించుకుని ఆ కోరికలు తీరేటట్టుగా ఆ స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటాడు సంవత్సరం కూడా. అలాగే ఈ రథోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా పునర్జన్మ ఉండదని చెప్పి మన శాస్త్రాలని కూడా చెప్పట్లేమట. రథోత్సవం ఎవరైతే దర్శనం చేసుకుంటారో రథోత్సవంలో ఉండేటువంటి స్వామివారిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సోమిరెడ్డి, జనం గుండెల్లో ఎన్టీఆర్ దేవుడని ప్రశంస. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సంబరాల్లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, కోటంరెడ్డి సోదరుల్ని చూసి ఎంతో నేర్చుకోవాలని హితవు. రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణప్రసాద్,
ప్రజలకి పారదర్శకంగా పాలన అందిస్తామని హామీ. సంఘంలో పునఃప్రారంభమైన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, బడిబాట పట్టిన విద్యార్థులు. మోడీ 11 ఏళ్ల పాలనలో వికసిత్ భారత్ 11 అడుగులు ముందుకేసిందన్న మాధవ్. వికసిత్ భారత్ అనేది ప్రతి భారతీయుడి లక్ష్యమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.